నమస్తే. గత కొన్ని రోజులుగా స్త్రీనిధి నిధులపైన, దాంతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన బక్కా జెట్సన్ గారు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. దాదాపు 5,400 కోట్ల రూపాయల బడ్జెట్కి సంబంధించిన స్త్రీనిధి, అందులో జరిగిన గోల్మాల్, 2002లో అప్పటి గవర్నమెంట్ ద్వారా వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధులు ఏ రకంగా దుర్వినియోగం చేయబడ్డాయి స్త్రీనిధి ద్వారా అన్నది మనం ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా బక్కా జెట్సన్ గారు ప్రస్తావించారు. ఇక్కడ మనకు కనబడుతున్న అంశాల్లో దీనికి సెక్రటరీగా ఇప్పటికీ ఇంకా సందీప్ కుమార్ సుల్తానియా అనే బీహారీ ఐఏఎస్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. దట్టు ఇంకా బక్కా జెట్సన్ గారు జస్ట్ ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సైఫాబాద్, హైదరాబాద్, ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ప్రధానంగా ప్రస్తావించింది మిస్ యూటిలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఇన్ సెర్ప్ అండ్ స్త్రీనిధి డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఫర్ డైవర్షన్ ఆఫ్ 2015 వరల్డ్ బ్యాంక్ ఫండ్ అన్న ఒక ఐటమ్ అయితే, రెండోది ఇంకా సోమేష్ కుమార్ డైరెక్షన్లోనే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్, అంటే ఎవరైతే ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించుకోవాలో వాళ్ళని నియమించుకుంటున్నారు. ఇంకా సోమేష్ కుమార్ది నడుస్తున్నది అన్నది ఆయన చేస్తున్న ఎలిగేషన్. సో ఆయన మీద కూడా ఎంక్వైరీ చేయాలి, ఈ సందీప్ సుల్తానియాని ఇమీడియట్గా రిమూవ్ చేయాలి విధుల నుంచి అన్నది ఆయన మీద ఎంక్వైరీ చేయాలని చాలా పెద్ద కంప్లైంటే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ వరల్డ్ బ్యాంక్ 2002లో ఇచ్చిన నిధులు అవి ఎట్లా స్త్రీనిధి ద్వారా దుర్వినియోగం అవుతున్నాయి, ఇవన్నీ ఆయన ఈ కంప్లైంట్ కాపీలో ప్రస్తావించడం జరిగింది. మాట్లాడదా నా ముందు బక్కా జెట్సన్ గారు. జెట్సన్ గారు నమస్తే. నమస్తే. సో ఇప్పుడు సందీప్ కుమార్ సుల్తానియా దీనికి సెక్రటరీ ఈరోజు పంచాయత్ రాజు మీరు ప్రధానంగా ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? మనం మొన్న మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. మాట్లాడిన కాక ఇప్పుడు ఇందులో లివ్ స్టాక్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అని ఉన్నది. ఇందులో దాదాపు 1,50,00,000 పేదరిక కుటుంబాలకు గొర్రెలు, ఆవులు, మళ్ళా ఇవన్నీ ఏది పౌల్ట్రీ ఫామ్లు సంబంధించిన అన్ని వీళ్లకు దాదాపు 500 కోట్ల రూపాయలతో వీళ్ళందరికి ఇచ్చినామని చెప్పింది. ఎన్ని తెలంగాణలో ఉన్న 150 మండలాలలో ఉన్న పేదరికాలు 150 మండలాలు గుర్తించింది వరల్డ్ బ్యాంక్. ఈ 150 మందికి ఇచ్చిన దాంట్లో వీళ్ళు పేర్కొన్నది ఏంటంటే 2015-16 1,50,00,000 మంది కుటుంబాలకు 56,000 డైరీ ఫామ్లు ఉన్నాయని, మళ్ళా బర్లు గొర్రెలు కలిపి 80,000 మందికి ఇచ్చినామని, పౌల్ట్రీ ఫామ్ ఒక 14,000 మందికి ఇచ్చినామని ఇంట్లో వీళ్ళు లెక్కలు చూపించారు. సేమ్ అదే విధంగా 15-16లో కూడా ఇదే విధంగా 1350, 25,000, 107. మరి ఇంత ఘనం ఇస్తున్నట్టే మొత్తము ఇప్పటి వరకు 2017 వరకు కలిపి 500 కోట్ల రూపాయలు. 500 కోట్ల రూపాయలు ఇంతమందికి ఇస్తే మరి మనకు తెలంగాణలో ఇప్పుడు 56,000 డైరీ ఫామ్లు కనబడుతున్నాయి. 57,000 డైరీ ఫామ్లు నీకు రూరల్ డెవలప్మెంట్కి వెళ్ళిస్తే, వరల్డ్ బ్యాంక్ నిధులకు వెళ్ళిస్తే, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పుడు ఇచ్చిన డైరీ ఫామ్లు ఎన్ని? బర్లు గోళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇక్కడికి వెళ్ళి చేపల పంపిణీ కానీ, లేకుంటే కోళ్ళ పౌల్ట్రీ ఫామ్ పంపిణీ కానీ ఇక్కడ కూడా చేసింది కదా. మరి ఇవి వేరు అవి వేరా? అవి ఇవి రెండు కలిపా? ఇది ఏ విధంగా యూనిట్లు ఎక్కడెక్కడ నిలుపుకున్నాయి, ఎక్కడెక్కడ యూనిట్లు ఉన్నాయి, ఇవి పైసలు ఏ విధంగా ఖర్చు పెట్టినాను దానికి దీన్ని మొత్తం కంప్లీట్ గా దీన్ని ఇప్పుడు సందీప్ కుమార్ సుల్తానియా అనేటువంటి కంప్లీట్ ఒక సిరీస్ ఉందన్న. ఒక సిరీస్ లో సెకండ్ పార్ట్, ఇవాళ ఇచ్చిన సెకండ్ పార్ట్. దీనికి మొత్తం కొన్ని టేబుల్ గీబుల్ అన్ని ఉన్నాయి, లైఫ్ స్టాక్ దానిపైన. దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి మనం ఇచ్చినాం. ఎన్ని రోజులు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఈ కుంభకోణం అంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది, వాళ్ళ నేతృత్వంలో జరిగింది. ఈ రోజు మొన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన ఇంటర్వ్యూ అయిన తర్వాత కొంతమంది అధికారులు పెద్దోళ్ళు చూసి సెక్రటరియట్లు ఇప్పటికీ బీహారీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సోమేష్ కుమార్. స్టిల్ ఇయాటికి సెక్రటరియట్ల కీ పర్సన్స్ మొత్తం బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారికి అనుకూలంగా పనిచేసిన అధికారులు ఇయాటి కూడా ఉన్నారు. అక్కడ ఉన్న బీహారీ ఐఏఎస్ ఆఫీసర్లకు ఈ పెద్ద ముఠా నాయకుడు సోమేష్ కుమార్ అంటే డైరెక్షన్ ఇస్తారు, పలానోని పలానా కుర్చీలో పెట్టాలి, పలానోనికి పలానా చైర్లు ఇవ్వాలి, ఇగో ఈయనకు ఇయాటికి 700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సెక్రటరియట్. నిజంగా ఈ ప్రభుత్వం పీరియడ్ లా బీఆర్ఎస్ ప్రభుత్వ పీరియడ్ అణచివేయబడ్డోళ్ళు ఇంకా అణచివేయబడుతున్నారు. ఈయన మన పనిచేయలే, ఈయన పోస్టింగ్లోనే ఉండాలి, పోస్టింగ్ పంచాయతీరాజ్ అట్నే, రూరల్ డెవలప్మెంట్ అట్లే, మన నవీన్ మిత్తల్ శాఖలలో అట్లే నడుస్తున్నాయి. ఇప్పటికీ
ఇవాళకి వాళ్ళకి అనుకూలంగా మెయిన్ కుర్చీలలో కూర్చున్న వాళ్ళంతా వాళ్ళే నడుస్తున్నాయి. రియల్గా వాళ్ళతోనే అణచేయబడ్డోళ్ళ పరిస్థితి ఇవాళ కూడా మెరుగ్గాలి. సెక్రటరీలో చాలా ఘోరంగా ఉండేది. ఇవాళ కూడా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలంతా వాళ్ళకి అనుగుణంగానే నడుస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఉంది ఇప్పుడు? సోమేష్ కుమార్ ఒకవేళ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా అంటే ఆ రకంగా కూడా లేదు కదా, ఎందుకంటే ఆయన 25 ఎకరాలు చాలా పెద్ద ఎత్తున భూములు సంపాదించి ఇవన్నీ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. మరి ఇక్కడ ఈ గ్యాప్ ఎక్కడ కనిపిస్తుంది? గవర్నమెంట్ ఎందుకు ఈ ల్యాబ్స్ ని పూర్తి చేయలేకపోతున్నారు? నేను అదే చెప్తున్నాను, రెవ్యూ మీటింగ్లు లేవనుకుంటున్నాను. నాకు జరుగుతున్న నాకున్న సమాచారం ఏంటంటే రెవ్యూ మీటింగ్లు పెడతలేరు వీళ్ళు. ఓకే, సమాచారం తీసుకు ఇప్పుడు 2017 వరకు పేదరిక నిర్మూలన కోసం వచ్చిన డబ్బంతా ఏమైంది అనేది రెవ్యూ మీటింగ్ పెట్టాలి కదా, ఆడిటింగ్ చేయాలి కదా అన్న. దాదాపు 46 కార్పొరేషన్ల మీద 46 కార్పొరేషన్ల మీద ఏ ఒక్క కార్పొరేషన్ మీద కూడా ఇయాటికి ఆడిటింగ్ లేదు. ఓకే, ఫస్ట్ మనం ఆడిటింగ్ చేయాలి కదా. ఆడిటింగ్ దానిపైన లేదు, దానిపైన రెవ్యూ మీటింగ్ జరగాలి కదా. ఈ రోజు గొర్రెలు బర్రెలు దానిపైన కూడా రెవ్యూ మీటింగ్ జరగాలి కదా. ఇలా దీని మీద కూడా రెవ్యూ మీటింగ్ జరగాలి కదా. ల్యాబ్స్ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే అక్కడ వస్తుందని నేను అనుకుంటున్నా. నువ్వు ఫస్ట్ పోస్టింగ్ లో ఉన్నోళ్ళు ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉందన్న. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు పనిచేస్తున్నారు, కమిషనర్ ఎవరు ఉండరు, జేఎస్ ఎవరు ఉండరు, ఏఎస్ ఎవరు ఉండరు, ఓఎస్ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎందరి దగ్గర పనిచేస్తున్నారు డేటా తీసుకోవాలి కదా. సెక్రటరీలో నీ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ గారు కూర్చున్నారు. అమ్మా అసలు డిపార్ట్మెంట్ వైజ్ గా వీళ్ళు ఒక్కొక్కటి ఎన్నెండు చూడమని 10 ఏళ్ళకెళ్ళి ఉన్నారు, అక్కడనే ఉన్నారు. ఎవరైతే స్కామ్లకు భూములు గుంజుకొని వేరే వాళ్ళకి ఇవ్వద్దు, ఈ భూములను నేను ఒప్పుకోను, నేను సంతకం పెట్టాను అన్న పోస్టింగ్ లేదు, వాళ్ళకి లేదు. ఇవాళకి వాళ్ళదే నడుస్తుందని ఇవన్నీ జరగని. ఇంకోటి అన్న, ఒక పెద్ద సబ్జెక్ట్ నాకు తెలిసిందంటే రెవెన్యూ రికార్డ్స్ మొత్తం గాయబ్ చేయబోతుంది. మొత్తం రెవెన్యూ రికార్డ్స్. ఈరోజు డేరా బాబా భూములు ఉన్నాయి చౌటుపల్లి దగ్గర, దాని బోర్డు లేపేసిండ్రు, కాంపౌండ్ వాళ్ళు కట్టేసిండ్రు. అక్కడ నేను నిన్న అటు ప్రచారం పోతుంటే నాకు తెలిసింది ఏంటంటే మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి అండ్ ఇంకో ఎమ్మెల్యే వాడు హుజూర్ నగర్ వాడు ఉండే కదా ఆయన, గ్యాదల కిషోర్, ఇవన్నీ కలిపి ఉన్నాయి. ఈ రికార్డ్స్ తోని నయం భూములు ఏదైతే అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ అన్ని వీళ్ళు దొంగ కాయిదాలు తయారు చేసి భూములు మొత్తం కబ్జా చేశారు. మేము నాకు అన్న ఇప్పుడు ఈ అధికారులు అన్న పెడితే ఆ రికార్డ్స్ మొత్తం గాయబ్ కావా ఇప్పుడు? అవును, అంతే కదా. ఏముంటది ఇప్పుడు వాళ్ళ అనుకూలమైన రిపోర్ట్సే వాళ్ళు ఇస్తారు. అరే మన తప్పు జరిగిందా రిపోర్ట్ ఇవ్వరా బాబు అంటే ఏం లేదని చెప్తారు. అంతే. ఇవాళకి కొన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్త తీసి పెడుతుంది ఏంటంటే ఈ వచ్చిన వరల్డ్ బ్యాంక్ నిధుల పైన రివ్యూ మీటింగ్ వెంటనే చేయాలి. నిన్న నేను ఒక ఆఫీస్ కు పోయినా, ఇది మీరు రాశారు ఏంటంటే టిల్ నౌ సందీప్ కుమార్ సుల్తానీ ఐఏఎస్ గివింగ్ యాజ్ పర్ ద డైరెక్షన్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. అవును, పోస్టింగ్ మొత్తం ఆయన నాయకత్వంలో జరుగుతుంది, బరబ్బర్ జరుగుతున్నాయి అన్న. ఆయన ఒక్కడు కాదు, బీహారీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సోమేష్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తారు. ఒకటి పచ్చిగా చెప్పాలంటే సెక్రటరియేట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సోమేష్ కుమార్, నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఆర్ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ శాంతి కుమారి. ఆయన డైరెక్షన్ నడుస్తున్నాయి, ఆయన డైరెక్షన్ లోపల ఫైల్ మూవ్మెంట్ అవుతుంది, ఆయన డైరెక్షన్ లోనే వింటున్నారు. నేను చెప్తున్నా కానీ ఒక్కొక్కటి ఇయాల్టి కన్నా ఇప్పుడు దాదాపు 2 నెలలు అయిపోయింది. ఏది ఇక్కడ రికార్డ్స్ కాలిపోయి ఎవరో కళ్యాణ్ అనేటువంటి పేరు లేదు. ఇయాల్టికి ముద్ద ఎవరో చూపెట్టలే. టూరిజం కాలిపోతే సిసిఎల్కి రికార్డులు గాయపోతే ఇవాళ దాకా ఎవరు అన్నారు, అక్కడికి వెళ్ళి అది లేదు. ఇప్పటిదాకా అసలు ఏ దొంగలం పట్టుకున్నారు మీరు? ఏం కాబోతున్నాయి ఇప్పుడు? రెవెన్యూ రికార్డ్స్ మొత్తం గాయబైపోతాయి అన్న. ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి రికార్డు తీసేసిండ్రు, అవన్నీ వేసి కబ్జా చేసి కంప్యూటర్లు ఎక్కించారు, అవి కూడా గాయబ్ చేస్తారు. రేపు తెలంగాణ భూముల లెక్క ఎవరి దగ్గర ఉంటుంది? ఇవాళ మీటింగ్ లేదన్నా. ఇవాళ నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా, డ్యామ్ షూర్గా చాలా పెద్ద ఆఫీసర్లతో నేను భేటీ అయినా సెక్రటరీకి సంబంధించిన వాళ్ళు. అలా టాప్ విషయం నాకు తెలిసిందంటే సోమేష్ కుమారే అప్రకటిత చీఫ్ సెక్రటరీగా పనిచేస్తుంది. శాంతి కుమారి అంటే అంతే. శాంతి కుమారి మియాపూర్ భూ స్కామ్ లో ఆమె అంతే 2 MROలు సస్పెండ్ చేసిన దాంట్లో అన్న. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ చూస్తే కనబడతలేదా అన్న? నీకు నీట్గా పచ్చిగా కనబడతలేదు. ఇవాళ దాకా ఇది చేయాలని ఒక్కొక్కళ్ళు ఇవాళకి ట్రాన్స్ఫర్ లేక దానిపైన అసలు ఏ సిస్టమ్ అయితే మెయింటైన్ చేయను అన్న. కేసీఆర్ అంటే వాడు 46వ జీవో వేసిండు అన్న. మరి రాగానే రాగానే దాన్ని తీసి అవతల పడేయాలి. 317 జీవో 317 డి ఇచ్చిండ్రు. నువ్వు వెంటనే సవరించి దాన్ని తీసి అవతల పడేయాలి. ఇవి ఎన్ని గొర్రెలు ఎన్ని బర్రెలు ఇచ్చినారు, ఎవరెవరు వాళ్ళని సస్పెండ్ చేసి ఎంక్వైరీ పెట్టాలి.
ధరణిలో ఎంతమంది బాధితులు నీకు వస్తే ప్రగతి మన ఏది ఇప్పుడు ప్రజాభవన్లకు వచ్చేది మొత్తం ధరణికి సంబంధించి ఎంతమంది ఎంత తీసుకున్న వాళ్ళని తీసి అవత పక్కన పడేసి నువ్వు ఎంక్వైరీ చేయాలి. ఇవాళకి జరుగుతలే అన్న, ఇవాళకి వాళ్ళ డైరెక్షన్లే పనిచేసి ఎవరైతే ప్రజాప్రభుత్వం వస్తే మేము బాగుపడతానని ఉద్యోగులు తెగించి కొట్లాడి మొన్న కేసీఆర్ ఒడగొట్టిండ్రు, ఇవాళ వాళ్ళు నవ్వుకుంటా కూర్చున్నారు. వీళ్ళు రియల్ గా కష్టపడ్డోళ్ళేమో మళ్ళా సుల్తానియాని భవిష్యత్తులో తీసేసే అవకాశం కూడా కనిపిస్తుంది. తీయరంట. ఎందుకు ఈయన పెట్టుకున్నారు ఇక్కడ అంటే అదే కదా అన్న, ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ ఇదంతా రికార్డు వాళ్ళు ఇచ్చిందే అన్న. ఇవన్నీ ఇదంతా ప్రూఫ్స్ ఇవి. ఇప్పుడు అందుకే విజిలెన్స్ కి ఇచ్చిన హోంమంత్రికి ఆయన కిందనే కదా హోంమంత్రి పెట్టుకుండు కదా అన్న. సిఐడి ఆఫీసర్ పర్ఫెక్ట్ ఆఫీసర్ భగవత్ ఎవరుండు, నీకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా వాళ్ళ కిందనే ఉంది. నీకు పర్ఫెక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. నువ్వు ఒక్కరిని పట్టుకున్నావు బాలకృష్ణ అనేటువంటి, దాని రికార్డ్స్ మొత్తం బయటకు వస్తే ఎంతో మంది వెళ్తారు అన్నారు. అది బయటకు వస్తలేదు. అది బయటికి ఇప్పుడు ఈ పోస్టింగ్లు మొత్తం వాళ్ళ సోమేష్ కుమార్ నాయకత్వంలో ఈ రోజు పంచాయత్ రాజ్ గాని ఇది గాని లేకుంటే రెవెన్యూలో గాని మన ఇండస్ట్రీస్ లో గానీ చాలా వరకు ఆయన నాయకత్వంలో ఈ రోజు పోస్టింగ్స్ జరుగుతా ఉన్నాయి అన్న. దాదాపు 1050 మందినో 1150 మందినో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ట్రేస్ అవుట్ చేసినాం. అలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నాకు అర్థమైతే లేదు. నువ్వు కాంట్రాక్ట్ శ్రీనిధి ఉందన్న, విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఉన్నాడు, ఆయన మీద ఇంటర్నల్ ఎంక్వైరీ ఏందన్న, కాంట్రాక్ట్ బేసిస్ లో చేస్తున్నావు. నువ్వు తీసి అవతల పోయొచ్చు డైరెక్ట్. నీకు మన ఇంటర్నల్ ఎంక్వైరీ అని చెప్పి నువ్వు తత్సారం ఎందుకు చేస్తుంది? ఈరోజు ఒకటి జరిగిన విషయం మంచి పరిణామం ఏంటంటే అలా ఉన్న ఐఏఎస్ ఆఫీసరు 51 కోఆపరేటివ్ కింద ఎంక్వైరీకి రాశారు. అది రాసినప్పుడు ఆ కుర్చీలో అధికారులు సహకరిస్తారు. అసలు నేను ఎందుకు తీస్తలేరు, మీరు ఎందుకు భయపడుతున్నారు తీయనికి? 3,50,000 ప్రతి నెల ఇచ్చుకుంటా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది. ఆయన కూర్చోబెట్టి ఇంటర్నల్ ఎంక్వైరీని కాంటాక్ట్ అయినా పర్మనెంట్ ఎంప్లాయ్ తీసి అవతల పడి అలా 100 మంది తీసి బయట పెట్టిండు. 100 మందిని ఈ విద్యాసాగర్ రెడ్డి తీసి బయట పెట్టిండు అన్న. అది ఒక్కొక్క కాదు, ప్రతి డిపార్ట్మెంట్ పైన అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఇక్కడనే ఉంటే మన ఊరు మన బడి తక్కువ స్కామ్ జరుగుతుంది. అది ఎప్పుడు మాట్లాడతావు? ఇంకా మొదటి భోగే కంప్లీట్ కాలే, నీకు రెవెన్యూయే కంప్లీట్ కాలే, అది ఎక్కడ మాట్లాడతావు? అంటే ఇక వాడేవాడు సుమన్ ఏదో బూత్ మీదనే తిరుగుతా రాజకీయం అంతా ఒక బూత్ పదం చుట్టే తిరుగుతుంది అన్న. ఓ బూత్ పదం స్పందన ఉంటుందా? చాలా ఉన్నాయన్న అంశాలు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా వీళ్ళు సోమేష్ కుమార్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి దీంట్లో మనం ఇచ్చినాము, ఆయన నడుస్తుందని. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటారనేది రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు. సో స్టిల్ ఇంకా సోమేష్ కుమార్ అండర్లోనే సెక్రటేరియట్లో కొంతమంది రిక్రూట్మెంట్ జరుగుతున్నది అన్నది జడ్సన్ చేస్తున్న ఆరోపణ. గవర్నమెంట్ వ్యవహారాలు కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే ఆ వాతావరణమే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి లాంటి 75 ఏళ్ల ముసలోని ఇంకా అక్కడనే పెట్టడం, ప్రభాకర్ రావు లాంటోడు నేను మీ మీటింగ్కి రానని ముఖ్యమంత్రికి చెప్పడం, బయటకు ఎక్కడికో పారిపోవడం, ఇంకా అతని మీద చర్యలు తీసుకోకపోవడం, ఇట్లాంటి రకరకాల ఇప్పుడు సుల్తానియా లాంటి ఐఏఎస్ ఇంకా కంటిన్యూ అవ్వడం, జయేష్ రంజన్ లాంటి ఐఏఎస్ని తీసుకొని దావోస్కు పోవడం, నవీన్ మిట్టల్ ఏ భూముల కోసం అయితే తెలంగాణ ప్రజలు కొట్లాడి గవర్నమెంట్ని తీసుకొచ్చారో ఆ భూముల మీద ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ దానికి కమిషనర్గా పెట్టింది మళ్ళీ అదే నవీన్ మిట్టల్. సో ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఆరోపణలు వస్తున్న ఆఫీసర్లను పక్కన పెట్టాల్సిందే. సో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నష్టం ఎవరికి? ప్రజలకు నష్టం జరగడంతో పాటు మీ ప్రభుత్వానికి కూడా భారీ నష్టాన్ని ప్రజలు చేకూర్చే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.